Hello drama lovers, welcome back to my channel True Beauty episode number 16. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. జరిగిన ఎపిసోడ్ లో ఆంగ్సీ జూన్ జోకిమ్ ని హక్ చేసుకొని ఉండడం లీసుహో చూసి ఉంటాడు కదా. లీసుహో కామిక్ బుక్ స్టోరీ నుండి బయటికి వచ్చి వీళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూస్తాడు. ఇక లీసుహో వచ్చింది ఆంగ్సీ జూన్ కూడా చూసి జోకిమ్ ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆ లోపే లీసుహోకి కొంచెం కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జోకిమ్ ఆంగ్సీ జూన్ ని కొంచెం దూరంగా నెట్టేసి మనకి ఇంకా ఒక డేట్ మాత్రమే మిగిలింది అని అంటూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒక 3 డేట్లకి వెళ్దామని అనుకున్నారు కదా, 2 డేట్లు అయిపోయాయి, ఇంకా ఒక డేట్ మాత్రమే ఉందని జోకిమ్ ఆంగ్సీ జూన్ తో అంటూ ఉంటుంది. ఇది విన్న ఆంగ్సీ జూన్, అవును నాకు కూడా గుర్తుంది, సరే మరి నువ్వు లోపలికి వెళ్ళు అని జోకిమ్ ని ఇంటికి పంపించేసి ఆంగ్సీ జూన్ నడుచుకుంటూ వస్తాడు. ఇక వేరే గల్లీలో లీసుహో ఆంగ్సీ జూన్ కోసం వెయిట్ చేస్తారు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి హోటల్ కి వెళ్లి కూర్చొని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో లీసుహో, నువ్వు ఇంకా జోకిమ్ ని ఇష్టపడుతున్నావా అని అంటూ ఉంటాడు. దానికి ఆంగ్సీ జూన్, అవును మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామని చెప్తూ ఉంటాడు. దానికి లీసుహో అది నిజం కాదని కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు భయపడుతున్నావా అని లీసుహోని ఆంగ్సీ జూన్ అంటూ ఉంటాడు. జోకిమ్ ఆంగ్సీ జూన్ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనే మాట విన్నాక లీసుహో ఫుల్ గా తాగుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్లిన జోకిమ్ కూడా ఆంగ్సీ జూన్ గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోతూ ఉంటుంది. లీసుహో ఆంగ్సీ జూన్ ఇంకా జోకిమ్ ఇద్దరు నిజంగానే డేటింగ్ చేస్తున్నారా అని ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి డోర్ దగ్గర నిద్రపోతూ ఉంటాడు, జోకిమ్ గురించి ఆలోచిస్తూ. ఇక లీసుహోతో పాటు ఆంగ్సీ జూన్ కూడా ఫుల్ గానే తాగి జోకిమ్ తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని అలానే బాధపడుతూ జోకిమ్ గురించి ఆంగ్సీ జూన్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు జోకిమ్ ఆంగ్సీ జూన్ ని కలవడానికి వస్తుంది. కింద కారిడార్లో నేను వెయిట్ చేస్తున్నాను అని ఆంగ్సీ జూన్ కి మెసేజ్ చేస్తుంది. దాంతో ఆంగ్సీ జూన్, నాకు 1 అవర్ పట్టొచ్చు వెయిట్ చెయ్యి అని మెసేజ్ చేస్తాడు. ఇక జోకిమ్ ఆంగ్సీ జూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఒక 1 అవర్ తర్వాత ఆంగ్సీ జూన్ వెళ్లి, నాకు టైం పడుతుందంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, అలానే వెయిట్ చేస్తున్నావా నా కోసం అని ఆంగ్సీ జూన్ జోకిమ్ తో అంటూ ఉంటాడు. ఆంగ్సీ జూన్ రాగానే జోకిమ్ బయటికి వెళ్లి మనిద్దరం కలిసి లంచ్ చేద్దామా అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆంగ్సీ జూన్, నేనిప్పుడు బయటికి రాలేను, నీతో డేట్ చేయడానికి నాకంత టైం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా జోకిమ్ ని హగ్ చేసుకొని, సారీ ఏమనుకోకు, నేను ఇప్పుడు నీతో డేట్ చేయలేనని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో లీసుహో మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోతున్నాడు, నీకు తెలియదా, త్వరగా వెళ్లి తనని కలువు లేదంటే మిస్ అయిపోతావు అని బయటికి పంపిస్తూ ఉంటాడు. ఇదంతా ఆంగ్సీ జూన్ కావాలనే చేస్తూ ఉంటాడు, ఎందుకంటే లీసుహోని జోకిమ్ ని ఒకటి చేయడానికి. ఇలా బయటికి పంపించేశాక ఆంగ్సీ జూన్ తిరిగి తన క్లాస్ కు వెళ్తూ చాలా అంటే చాలా బాధపడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక లీసుహో యుఎస్ కి వెళ్ళిపోతున్నాడని విని జోకిమ్ కూడా తొందరగా లీసుహో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆంగ్సీ జూన్ లోపలికి వెళ్తూ అక్కడే ఉన్న స్టెప్స్ దగ్గర కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆంగ్సీ జూన్ లవ్ ఇక అక్కడితో ముగిసిపోయిందని జోకిమ్ ని గుర్తుకు తెచ్చుకొని తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఈ టైంలో ఆంగ్సీ జూన్ ని చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ సీన్ చూసాక. ఇక లీసుహో కోసం జోకిమ్ తన ఇంటికి పరిగెడుతూ ఉంటుంది. డోర్ దగ్గరికి వెళ్లి లీసుహో డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటుంది. నువ్వు వెళ్లిపోయావా లీసుహో అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో లీసుహో వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. జోకిమ్ వెళ్లి లీసుహోని హక్ చేసుకొని, నువ్వు యుఎస్ తిరిగి వెళ్తున్నావా, వెళ్ళమాకు, ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు నా వెంట పడ్డావు, తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ మాట విన్న లీసుహో కూడా, నేనేమీ యుఎస్ వెళ్ళట్లేదు, నీకెవరు చెప్పారు నేను యుఎస్ వెళ్తున్నానని అంటూ ఉంటాడు. నాకు ఆంగ్సీ జూన్ చెప్పాడని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఇద్దరికి అర్థమవుతుంది ఆంగ్సీ జూన్ వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి అలా చెప్పి ఉంటాడని. ఇక కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అయిన జోకిమ్ లీసుహోని దూరంగా నెట్టేసి బయటికి పరిగెడుతూ ఉంటుంది. వెనకాలే వెళ్లి లీసు
లీసుహో వెయిట్ చెయ్యి, ఇంత నైట్ ఒక్కదానివే ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేస్తా అని తన కారులో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జోకిమ్ లీసుహోతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నాకు అసలు ఎందుకు బ్రేకప్ చెప్పావు, ఎన్నోసార్లు నేను నీ కాడికి రావాలని అనుకున్నాను, కానీ ఈ ఏజ్ లో నాకు డబ్బులు లేవు ఫ్లైట్ లో రావడానికి, ఎన్నోసార్లు నేను తలుచుకొని నేను బాధపడ్డానని ఏడుస్తూ ఉంటుంది. ఇక జోకిమ్ ఏడుస్తుండటంతో లీసుహో ఓదారుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆంగ్సీజున్ తన మ్యూజిక్ క్లాస్ లో కూర్చొని జోకిమ్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అలానే దిగాలుగా కూర్చొని ఉంటాడు. క్లాస్ నుంచి కొంచెం బయటికి వెళ్దామని ఆంగ్సీజున్ క్లాస్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అక్కడే జోకిమ్ ఆంగ్సీజున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక జోకిమ్ వెయిట్ చేస్తుండటంతో ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లి తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో జోకిమ్ ఆంగ్సీజున్ కి సారీ చెప్తుంది. దాంతో ఆంగ్సీజున్, నువ్వు నా విషయంలో సారీ ఏమీ ఫీల్ అవ్వనవసరం లేదు, నాకు తెలుసు నువ్వు ఇంకా లీసుహోని మర్చిపోలేదని, అయినా కూడా నేను నిన్ను లవ్ చేశాను, నా ఫీలింగ్స్ నీతో చెప్పాలి కాబట్టి నాకు ఒక చాయిస్ ఉంటుందేమో అనేసి నీకు నా ఫీలింగ్స్ ని చెప్పాను అని అంటూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నాక జోకిమ్ అక్కడి నుంచి తన పార్ట్ టైం జాబ్ కి వెళ్తుంది. మోడల్ చైన్ జోకిమ్ ని చూసి, నువ్వు ఆంగ్సీజున్ తో డేటింగ్ చేస్తున్నావా అని అడుగుతుంది. దాంతో జోకిమ్ లేదు అని చెప్తుంది. దానికి నీలాంటి వాళ్ళతో ఆంగ్సీజున్ ఎప్పటికీ డేట్ చేయలేడని కొంచెం చీప్ గా మాట్లాడుతుంది. అంతేకాకుండా పని మనిషిలాగా అన్ని పనులు చేపించుకుంటూ ఉంటుంది. జోకిమ్ ని చాలా అంటే చాలా సతాయిస్తుంది. ఇక దీంతో విసిగిపోయిన జోకిమ్, నీలాంటి దాని దగ్గర నేను అస్సలు పని చేయనని జోకిమ్ మోడల్ ని తిడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో అక్కడికి మేనేజర్ వచ్చి, మోడల్ ఎందుకు తిడుతున్నావని జోకిమ్ ని పక్కకు నెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సూజిన్ ఇదంతా చూసి ఆ మేనేజర్ ని ఒక్క తన్ను తన్నుతుంది. సూజిన్ ని చూసిన జోకిమ్ చాలా ఆశ్చర్యపోతుంది. నువ్వు అబ్రాడ్ లో ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇద్దరు వెళ్లి రెస్టారెంట్ లో తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను, జరిగిన దాని గురించి అంతటికీ సారీ. నేనప్పుడు అన్నీ నాకే దక్కాలని స్వార్థంగా ఆలోచించేదాన్ని. మా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నాక నేను మా అమ్మతో కలిసి అబ్రాడ్ వెళ్ళిపోయాను. అప్పుడే నాకు తెలిసింది ఒక ఇద్దరు విడిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ అనేసి. నేను కొరియా వచ్చిన వెంటనే నీకు సారీ చెప్పాలనుకున్నాను. జోకిమ్ కి సూజిన్ సారీ చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసిపోతారు. కట్ చేస్తే ఆంగ్సీజున్ తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇన్క్యూబ్ దగ్గర ఒక సాంగ్ పాడడానికి సైన్ చేస్తాడు. ఇక ఇన్క్యూబ్ ఏమో లీసుహోని ఆంగ్సీజున్ పాడడానికి ఒక మంచి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో లీసుహో ఒక మంచి సాంగ్ ఆంగ్సీజున్ కోసం రాస్తూ ఉంటాడు. ఇక లీసుహో రాసిన సాంగ్ ని ఆంగ్సీజున్ తన రూమ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇన్క్యూబ్ లీసుహో సాంగ్ వింటూ ఉంటాడు. ఇక ఆంగ్సీజున్ సాంగ్ పాడాక లీసుహో నేను రాసిన సాంగ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆంగ్సీజున్ పర్లేదు బానే ఉందిలే అని వెటకారంగా అంటూ ఉంటాడు. దాంతో లీసుహో, నేను రాసిన సాంగ్ ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావా అని సరదాగా గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇన్క్యూబ్ వచ్చి మళ్ళీ గొడవ పడుతున్నారా అంటూ వీళ్ళిద్దరిని కలుపుతూ ఉంటుంది. తర్వాత ఆంగ్సీజున్ లీసుహో ఇద్దరు సరదాగా బయటికి వెళ్లి అలా టైం పాస్ చేసి ఒక రెస్టారెంట్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇన్క్యూబ్ టీచర్ హాన్ పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది. ఇక మ్యారేజ్ కి జోకిమ్ తన అక్కకి మేకప్ వేస్తూ ఉంటుంది. ఇన్క్యూబ్ పెళ్లికి టీచర్ హాన్ స్టూడెంట్స్ అలాగే జోకిమ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇక అదే పెళ్లికి సూజిన్ కూడా వస్తుంది. అప్పుడే సూజిన్ ని చూసిన సూహ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిపోతారు. సూజిన్ లీసుహోతో కలిసి సారీ కూడా చెప్తుంది. ఇలా అందరూ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆంగ్సీజున్ ఒక్కడే ఈ పెళ్లిలో ఉండడు. తనకు సాంగ్ ఆల్బమ్ ఉండటంతో వేరే కంట్రీ వెళ్ళిపోతాడు. దానివల్ల పెళ్లికి రాలేడు. ఇక టీచర్ హాన్ ఇన్క్యూబ్ కోసం రింగ్ తీసుకువచ్చి ఒకసారి ట్రై చేయి, సైజు నీకు సరిపోతుందా అని తనకు రింగ్ పెట్టుకోమని ఇస్తాడు. ఇక ఆ రింగ్ పెట్టుకున్న ఇన్క్యూబ్ చేతి నుంచి అస్సలు రాదు. ఇలా గట్టిగా లాగేస్తే ఆ రింగ్ వెళ్లి ఒక టేబుల్ కింద పడుతుంది. ఇన్క్యూబ్ వెళ్లి ఆ రింగును తీయడానికి ట్రై చేస్తుంది. ఇక అదే టైంలో ఇన్క్యూబ్ తల ఆ టేబుల్ కున్న కడ్డీల్లో విరుక్కొని పోతుంది. ఇక ఎంతసేపటికి ఇన్క్యూబ్ తల రాకపోవడంతో టేబుల్ కున్న సైడ్ స్క్రూలను తీసేసి ఆ కడ్డీస్ ని అలానే ఉంచుతారు. ఇన్క్యూబ్ మ్యారేజ్ చాలా అంటే చాలా ఫన్నీగా జరుగుతుంది. కడ్డీస్ ని అలానే
ఉంచుకొని ఇన్క్యూబ్ పెళ్లి చేసుకుంటుంది. ఇక పెళ్లి అయిపోయాక టీచర్ హాన్ స్టూడెంట్స్ అందరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆంగ్ సీజున్ తన ఫస్ట్ సాంగ్ పాడటానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అదే టైంలో అక్కడే జోకిమ్ కూడా ఉంటుంది. వేరే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర జోకిమ్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది. ఇక ఆంగ్ సీజున్ కి ఆ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేస్తూ ఉంటుంది. లాస్ట్ లో ఒక లిప్ కలర్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ లిప్ కలర్స్ ఏవి ఆంగ్ సీజున్ కి సెట్ అవ్వకపోవడంతో జోకిమ్ దగ్గర ఉన్న లిప్ కలర్ ని చూపిస్తుంది. ఇక దాంతో ఆ మేకప్ ఆర్టిస్ట్, నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరిలో నువ్వే బెస్ట్ గా ఉన్నావు, నీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, నువ్వే ఈ మిగిలిన మేకప్ ని ఫినిష్ చెయ్యి, నువ్వు బాగా చేస్తున్నావని చెప్పి ఆ మేకప్ ఆర్టిస్ట్ అక్కడ నుంచి వెళ్తుంది. మేకప్ ఆర్టిస్ట్ చెప్పిన మాటలకి జోకిమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిగిలిన మేకప్ ని ఫినిష్ చేసిన జోకిమ్ ఆంగ్ సీజున్ తో చాలా అంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావని చెప్తూ ఉంటుంది. ఇక ఇది విన్న ఆంగ్ సీజున్, నేను ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటా అంటూ అక్కడి నుంచి సాంగ్ పాడడానికి వెళ్తూ ఉంటాడు. ఇక జోకిమ్ కూడా ఆంగ్ సీజున్ కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఆంగ్ సీజున్ పాడే సాంగ్ ని వినడానికి చాలా మంది వచ్చి ఉంటారు. ఆంగ్ సీజున్ కూడా స్టేజ్ మీద తన సాంగ్ ని ఎంతో కాన్ఫిడెంట్ గా పాడుతూ ఉంటాడు. సాంగ్ వినడానికి లీ సుహో, జోకిమ్ అలాగే ఇన్క్యూబ్ అందరూ వచ్చి ఉంటారు. ఆంగ్ సీజున్ సాంగ్ పాడుతుంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లీ సుహో కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆంగ్ సీజున్, లీ సుహో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఈ సాంగ్ ని రిలీజ్ చేయాలనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ లేకపోవడంతో కొంచెం ఫ్రెండ్ ని గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు కామిక్ బుక్ స్టోర్ లో ఇద్దరు కలిసి కూర్చొని బుక్ చదువుతూ ఉంటారు. అప్పుడే పైనుంచి ఒక బుక్ జారి పడుతూ ఉంటుంది. అయితే ఆ బుక్ పైన ద ఎండ్ అని రాసి ఉంటుంది. ఇక్కడితో ఈ డ్రామా ఎండ్ అయిపోతుంది. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.